సో లెట్ మీ సే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అమ్మ. ఇండిపెండెన్స్ అంటే మనం ఫ్రీ ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ హేట్రెడ్, ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్, ఫ్రీ ఫ్రమ్ స్లేవరీ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. అంటే మన భయం నుంచి స్వేచ్ఛ కావాలి మనకి, ఇంకా శత్రుత్వం లేకుండా బతకాలి, ఇంకా మన బానిసత్వం నుంచి బయటపడాలి. అర్థమవుతుందమ్మా? సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెప్తాడు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, where knowledge is free, where words come out from the depth of truth into that heaven of freedom, my father, let my country awake, let my country awake. దాని మీనింగ్ ఏంటంటే, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోవడం, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేల్కొల్పు దేవుడా, నా దేశాన్ని మేల్కొల్పు అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ కాలంలో చెప్పారు.